రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు పార్టీ కార్యకర్తలకు తాను వారధిగా ఉంటానని చెప్పారు. కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు కవిత. ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించవచ్చని, కార్యకర్తలను కాపాడుకోవటం తన బాధ్యతగా భావిస్తానని చెప్పారు. తెలంగాణను కాపాడటమే బీఆర్ఎస్ కర్తవ్యమన్న కవిత ఖమ్మం జిల్లాకు 3 మంత్రులున్నా 3 పైసలు తేలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇక అప్పులపై భట్టి విక్రమార్కవి పూర్తి అబద్దాలే అని చెప్పారు కవిత. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 ఉన్నారు మంత్రులు. ఆ 3 మంత్రులతోని మరి 3 పైసలన్న ఈ జిల్లాకు వచ్చినాయా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒక కొత్త రోడ్ వచ్చిందా, ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిందా, ఏం చేస్తున్నారు? ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకుని వెళ్తా. ఈ జిల్లా బిడ్డ మన బట్టి విక్రమార్క గారే ఇలా ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు. ఎన్ని అబద్ధాలు చెప్తుండండి ఆయన అసెంబ్లీ సాక్షిగా. 18 నెలల్లో 1,60,000 కోట్ల అప్పు తీసుకొచ్చిరు వాళ్ళు. మనం అడిగితే బుకాయిస్తారు. ఏం చేసిందో 1,60,000 కోట్లు అంటే మా మీద కోపానికి వస్తాడు ఆయన, నా మీద టాటా మదన్న మీద. మేము చెప్పం మీకు వివరాలు, మీరు చెప్పమంటే కుదరదు కదా. ఇది ప్రజాస్వామ్యం. మీరు అందరికి అర్థమయ్యేలాగా ఖచ్చితంగా మీరు తెచ్చిన ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు చేసిరో చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు పార్టీ కార్యకర్తలకు తాను వారధిగా ఉంటానని చెప్పారు. కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు కవిత. ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించవచ్చని, కార్యకర్తలను కాపాడుకోవటం తన బాధ్యతగా భావిస్తానని చెప్పారు. తెలంగాణను కాపాడటమే బీఆర్ఎస్ కర్తవ్యమన్న కవిత ఖమ్మం జిల్లాకు 3 మంత్రులున్నా 3 పైసలు తేలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇక అప్పులపై భట్టి విక్రమార్కవి పూర్తి అబద్దాలని చెప్పారు కవిత. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 ఉన్నారు మంత్రులు. ఆ 3 మంత్రులతోని మరి 3 పైసలన్న ఈ జిల్లాకు వచ్చినాయా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒక కొత్త రోడ్ వచ్చిందా, ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిందా, ఏం చేస్తున్నారు? ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకుని వెళ్తా. ఈ జిల్లా బిడ్డ మన బట్టి విక్రమార్క గారే ఇలా ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు. ఎన్ని అబద్ధాలు చెప్తుండండి ఆయన అసెంబ్లీ సాక్షిగా. 18 నెలల్లో 1,60,000 కోట్ల అప్పు తీసుకొచ్చిరు వాళ్ళు. మనం అడిగితే బుకాయిస్తారు. ఏం చేసిందో 1,60,000 కోట్లు అంటే మా మీద కోపానికి వస్తాడు ఆయన, నా మీద టాటా మదన్న మీద. మేము చెప్పం మీకు వివరాలు, మీరు చెప్పమంటే కుదరదు కదా. ఇది ప్రజాస్వామ్యం. మీరు అందరికి అర్థమయ్యేలాగా ఖచ్చితంగా మీరు తెచ్చిన ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు చేసిరో చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.